ఇక కోదండరామ్ గురించి ఏం చెప్పాలి పాపం. ఇప్పుడు హాయిగా సమైక్యాంధ్రుల నీడలో వాళ్ళ చదువుతో చల్లగా బతుకుతున్నట్టున్నాడు పాపం. పాతబట్ట అన్నిటికీ రిగ్రెట్ అవుతున్నట్టుండు. పౌర హక్కుల కొరకు కొట్లాడడం పొరపాటు చేసిన, తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడి పొరపాటు చేసిన రిగ్రెట్ అవుతున్నట్టుండు సమైక్యాంధ్రుల చదువులో ఉండి పాపం. లేకపోతే కోదండరామ్కి నిన్న వేసుకొని ఉరికిండు కానీ గీ దాడులు కనపడలేదా? ఇక తెలంగాణ అమ్మాయిలు కొండారెడ్డిపల్లి పోయినరు దాడి చేయడానికి. మీరు ఏమన్నా ఆయుధాలు పట్టుకొని పోయిందా? మీ ఊర్లో అందరికీ రుణమాఫీ అయిందా అని అడుగుతామని పోయింది. కొంత దుర్మార్గమైన దాడి చేస్తే కోదండరామ్కి ఎందుకో నోరు బెగలేదు పాపం. ఈ బాబు ఎవరు? శంకర్. సో ఆ పిల్లవాడు కూడా ఛానల్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుపుకుంటుండు. గంత దుర్మార్గమైన దాడి చేస్తే కాంగ్రెస్ గూండాలు రేవంత్ సైన్యం పేరు మీద నోరుబెగలేదు ఈ ప్రజాస్వామికవాదులకి, పౌర హక్కులవాదులకి. చిల్క ప్రవీణ్ ఆ పిల్లవాడు తను యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకొని నడుపుకుంటున్నాడు. ఎందుకో నోరుబెగలేదు ఈ శాంతిదూతలకి, ఈ ప్రజాస్వామికవాదులకి, ఈ పత్రికా ప్రియులకి. ఎందుకు బెగలే? నీ ఇంటి ముందునే కనపడలేదు. ఇవి తెలంగాణ వాళ్ళే కాబట్టా, వీళ్ళు తెలంగాణ వాదులు కాబట్టా ఇప్పుడు నీకు వాళ్ళు తీయనైనరా? తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేక గోస్ట్ రైటర్లు వాళ్ళు మాత్రమే కనపడుతున్నారు ఇప్పుడు పాపం ఆయనకి.